డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాండిచ్చేరికి చెందిన పడవల విషయంలో వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల సమాచారం మేరకు 6 నెలల కిందట తమిళనాడు బోట్లు ఏపీ పరిధిలోకి ప్రవేశించాయి. దీంతో బోట్లతో చొచ్చుకు వచ్చిన స్థానిక మత్స్యకారులను బంధించారు. తమిళనాడుకు చెందిన కొంతమంది మత్స్య సంపదను దోచుకెళ్లడంతో పాటు వలలు, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో వీరి ఆగడాలను భరించలేక కావలి, బోగోలు, అల్లూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన మత్స్యకారులు తమిళనాడుకు చెందిన 4 మెకనైజ్డ్ బోట్లతో పాటు మత్స్యకారులను పట్టుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మత్స్యకారులను వదిలేసి బోట్లను మాత్రం సీజ్ చేసి తీరంలో ఉంచామంటున్నారు. అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెం మత్స్యకారుల పెద్దలకు అప్పగించి 5 నెలలుగా మత్స్యకారు యువత వంతుల వారీగా బోట్ల వద్ద కాపలాగా ఉంటున్నారు. అయితే గ్రామ పెద్దల సహకారంతో తమిళనాడు జాలర్లు బోట్లను ఎత్తుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు గ్రామ పెద్దలను నిర్బంధించారు. ఇక నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాండిచ్చేరికి చెందిన పడవల విషయంలో వివాదం ఉద్రిక్తతకు దారి తీసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నాగతేజ ఉన్నారు. నాగతేజ, నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో ఉద్రిక్తతకు గల కారణాలేంటి? అంటే తమిళనాడు బోట్లను అక్కడ మత్స్యకారులు, జాలర్లు ఉంచినట్టుగా తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి? बताओ एक एग्जांपल तो आप भी बताइए। भूल गए सब पैरामीशियम नेक्स्ट क्वेश्चन పెద్ద కాపులో కొంత మత్స్యకారులు సహకరించిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అల్లూరు మండలం పెద్దపట్టపాలెం చెందినటువంటి పెద్ద కాపు ఆయన కుమారుడితో పాటు బోగోలు మండలంలోని బంగారుపాలెం చెందినటువంటి మరొక పెద్ద కాపులు కూడా నిర్బంధించి తాళ్లతో కట్టివేసి స్థానికమైనటువంటి మత్స్యకారులు, గ్రామస్తులు కూడా నిర్బంధించి ఒక భారీ కుట్రని వెనకటువంటి అంశంతో కూడా వారందరూ నిర్బంధించిన నేపథ్యంలో తాళ్లతో కట్టివేసి కొట్టివేసిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని ఏళ్లుగా కూడా ఇటు తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో యొక్క మత్స్యకారులకు సంబంధించినటువంటి వేట కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు చెందినటువంటి సదరు కొంతమంది జాలర్లు కూడా మెకనైజ్డ్ బోట్లతోటి ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించి ప్రభుత్వ నిబంధనలకు అతిక్రమించి కూడా ఇక్కడ మత్స్య సంపద కొల్లగొట్టడంతో పాటు ప్రత్యేకించి ఇటు ఆంధ్ర సంబంధించి మరబోట్లతో వీరి యొక్క మత్స్య సంపద కొనసాగిస్తారు. ఈ యొక్క భారీ వలలు కూడా అక్కడ వేసిన నేపథ్యంలో మెకనైజ్డ్ బోట్లతో వారు రావడం, మత్స్య సంపదని వేట కొనసాగడం, ఇక్కడ ఉండే సంపద దోచుకోవడంతో పాటు ప్రత్యేకించి ఆంధ్ర సంబంధించిన మత్స్యకారుల వలలు తెగిపోతున్నా కూడా ఇక్కడ అనేక పలుమార్లు ఒకరిపై ఒకరు సినీ హక్కి తరహాలు కూడా సముద్రంలో వీరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఈ యొక్క తమిళనాడు జాలర్ని నిర్మాణించడం, అనంతరం కూడా అధికారుల సూచనల మేరకు వారిని వదిలిపోవడం అనేటువంటిది పరంపరగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో తమిళనాడుకు చెందినటువంటి ఏదైతే ఆ ప్రాంతం సరిహద్దు ప్రాంతం నుంచి కూడా ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి మత్స్య వేట కొనసాగిస్తుంటే సదరు జాలరులు ఈ యొక్క మెకనైజ్డ్ బోట్లు కూడా స్థానికటువంటి మత్స్యకారులందరూ కూడా 144 గ్రామాల చెంది మత్స్యకారులందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎవరైనా సరే తమ సరిహద్దు ప్రాంతంలోకి వచ్చి వేట కొనసాగిస్తే వారిని నిర్బంధించి ప్రత్యేకించి ఆ బోట్లను కూడా స్వాధీనపరుచుకుని తిరిగి ఎవరైనా వచ్చినా సరే, రాజకీయ వ్యక్తులు వచ్చినా, అధికారులు అండదారులు వచ్చినా సరే వారిని తిరిగి పంపించే దిశగా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. అయితే నేపథ్యంలో సుమారు 6 నెలల కిందట స్వాధీనపరుచుకుంటే 4 బోట్లు జువల్దన ఫిషింగ్ హార్బర్ కు చేశారు అక్కడ స్థానిక మత్స్యకారులు. అయితే దఫాల వారీగా అక్కడ యువత కూడా వాటిని కాపు కాస్తూ వచ్చి
వచ్చారు. అయితే గత 2 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి 4 బోట్లను తిరిగి తమిళనాడుకు తరలించే ప్రయత్నంలో స్థానిక ఉన్నటువంటి పెద్ద కాపులు కొంతమంది మత్స్యకారులు హస్తం ఉన్నటువంటి నేపథ్యంలో బోట్ లో తిరిగి వెళ్ళిన నేపథ్యంలో గమనించినటువంటి ఆ సదరు వచ్చే స్థానిక మత్స్యకారులందరూ కూడా మళ్ళీ తిరిగి వాటిని గమనించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీస్ కి మరి ప్రత్యేకించి ఇటు కృష్ణపట్నం పోలీసు కూడా సమాచారం ఇచ్చినప్పుడు కూడా వారిని పట్టుకునే అంతలో కూడా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత ఈ యొక్క తమిళనాడు బోటు తిరిగి ఆయా ప్రాంతం చేరుకోవడానికి ఇక్కడ ఎవరి హస్తం ఉంది, రాజకీయ అండదండలు ఉన్నాయా, లేక ఎవరి అధికారుల యొక్క కోణంలో ఈ యొక్క భారీ కుంభకోణం కుట్రలు జరిగిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో గ్రామస్తులు ఆరా తీయడంతో స్థానికంగా ఉన్నటువంటి పెద్ద కాపులు మరి కొంతమంది పెద్ద కాపుల హస్తంలో యొక్క తిరిగి ప్రయాణంలో ఎక్కడో సహకరించారనే నేపథ్యంలో కూడా అటువంటి 3 వ్యక్తులను మన విజువల్స్ కూడా వచ్చి పూర్తి స్థాయిలో వారిని కట్టివేసి కొట్టి ఒక భారీ కుట్ర కోణం వెనక ఎవరు అంతలకు కూడా గ్రామస్తులు నిలదీశారు. ఈ యొక్క అంశంలో కూడా పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ రాబడిన సమాచారం మేరకి పట్టుబడినటువంటి మత్స్యకారులు మాత్రం ఒకటే చెప్తున్నారు. ఈ యొక్క దీని వెనక స్థానికంగా ఉన్నటువంటి కొందరు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే తమకు సహకరించాలని చెప్పేసి యొక్క విషయాన్ని అక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులు వెల్లడించారు. ఈ అంశంపై అక్కడ యొక్క ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రత విఘాతం కలుగుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు కావచ్చు, ప్రత్యేకించి ఏ ఒక్క రాజకీయ నేతలకు కూడా అక్కడ చేరుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఈ యొక్క మత్స్యకార కుటుంబాలు ఆయా గ్రామాలందరూ కూడా ఒక దొరాయి విధిస్తారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద కాపుడు నిర్ణయమే వారికి ఏకీభావంగా పాటిస్తారు. వారు చెప్పిన మాటే శాసనంగా గ్రామాల్లో పాటించే పరిస్థితి నేపథ్యంలో ఏ పోలీస్ అధికారులు కూడా ఈ యొక్క రాజకీయ నేత కూడా అటు వెళ్లే పరిస్థితి అనిపించట్లేదు. అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి రేపు వచ్చే నెలనే కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబో రోజుల్లో యొక్క రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ప్రత్యేకించి ఏ అంశం యొక్క కూడా అక్కడ గ్రామస్తుల పెద్ద కాపులు నిర్వహించే నేపథ్యంలో కూడా ఈ యొక్క నిర్మాణతరం కూడా పూర్తి స్థాయిలో రాజకీయ వ్యాప్తంగా కూడా ప్రత్యేకించి కూడా సంచలనం రేపు పరిస్థితి కనిపిస్తుంది సుష్మా. ఎస్ నాగతేజ, అయితే 6 నెలల క్రిందట వచ్చిన ఈ తమిళనాడు బోట్లను అక్కడున్న స్థానిక మత్స్యకార యువత వంతుల వారిగా కూడా బోట్ల వద్ద కాపలాగా ఉంటున్నారు అని చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు తమిళనాడు జాలర్లు బోట్లను ఎత్తుకెళ్లిన ఈ సిచ్యువేషన్లో అటు గ్రామ పెద్దలను కూడా నిర్బంధించారని చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఆ గ్రామ పెద్దలు ఏం చెప్తూ ఉన్నారు? ఇది తొలినాళ్ళ నుంచి కూడా ఎన్నో తొలి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా ఇటు సరిహద్దు ప్రాంతాల్లో ఇటు ఆంధ్ర తమిళనాడు మత్స్యకారుల మధ్య సినీ పట్టిలో కూడా దాడులు జరుపు పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆ నేపథ్యంలో అక్కడ వీరిని నిర్బంధించడం లేదా ఆంధ్ర సరిహద్దు వారు అయినా తమిళనాడు పోయినప్పుడు అక్కడ వారు వీరిని నిర్బంధించడానికి కూడా పరంపరంగా కొనసాగుతుంది. అయితే దీనిపై అక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖ సమన్వయంతో మరలా ఇరు వర్గాలు కూడా చర్చ జరిపిన అనంతరం కూడా ఒకరినొకరు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే పరంపర కొనసాగుతుంది. ఇక్కడ స్థానికంగా ఆంధ్ర ఉన్నటువంటి ఇటు శ్రీకాకుళం, అదేవిధంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు తీర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో మత్స్యకారులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. పెద్ద మొత్తంలో ఆంధ్ర నుంచి పెద్ద మొత్తంలో దాడులు తెగపడి ఒక ప్రాంతంలో చొరబట్టడం, ఇక్కడ మత్స్యకారులు దాడులు చేసి ఎక్కడ మత్స్యకారులను కొల్లగొట్టడం కాకుండా ప్రత్యేకించి అక్కడ వల్ల తెగిపోవడంతో కూడా మత్స్యకారులు కొల్లగొట్టబట్టి పూర్తి స్థాయిలో ఆవేదన చేసి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా నిర్ణయానికి వచ్చారు. ఈ బోట్లు మాత్రం ఇటు పలుమార్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కి ఇటు తమిళనాడు మత్స్యశాఖ నుంచి కూడా సిఫార్సులు చేశారు, లెటర్లు పంపించారు. అక్కడ నిర్బంధించిన 4 బోట్లు విడుదల చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా కోరారు. అయితే ఈ అంశానికి సంబంధించి స్థానిక మత్స్యకారులు పెద్ద కాపులు కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసేందుకు పిలుపుని ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉండే మత్స్యకారులు కూడా నిరాకరించారు. ఈ యొక్క విషయంపై మాత్రం మేము దీర్ఘంగా ఉన్నాం. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ సమస్య మాకు చాలా సాధారణంగా కనిపిస్తుంది. కాబట్టి దీనిపై మాకు సమస్య ఒకటే, తమిళనాడు నుంచి కావచ్చు, ఏ ప్రాంతం నుంచి తమ సరిహద్దు ప్రాంతాల్లోకి ఇతర ప్రాంతాల నుంచి మత్స్యకారులు వస్తే వారిని ఈ తరహాలు నిర్బంధిస్తాం. దీనికి రాజకీయాలు అధికారులు ఎత్తుగడలు వేసే ప్రయత్నాలు కూడా మేము ఎలాంటి నిర్ణయం తీసుకోని చెప్పేసి అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ఘటన మాత్రం వ్యవహారంగా మారింది. అయితే ఈ యొక్క అంశంలో స్థానిక ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి రాజ్యసభ సభ్యులు వ్యవహారం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క ఆయనకి చెన్నైలో పలుకుబడటం, ప్రత్యేకించి ఆయన హ్యాచరీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికులు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి నేపథ్యంలోనే ఇక్కడి యొక్క ఉన్నటువంటి మత్స్యకారులు యొక్క తీసుకుపోయేందుకు తమిళనాడు జాలర్లకు సహకరించేటువంటిది కూడా సంచలనంగా మారింది. ఈ యొక్క అంశం కూడా పూర్తిగా మరికొద్ది గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఇటు వ్యవహారం ఏదైతే రాజకీయ పరంగా కావచ్చు, ప్రత్యేకించి అధికారులు కూడా జోక్యం చేసుకుని దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ ఘట్టం అంతా తిరిగి పునరావృతం ఎలాంటి చర్యలు చేపట్టాలని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం అక్కడ నిర్బంధం ఉన్నటువంటి మత్స్యకారుల్ని నిలుపుదల చేశారు. వారి నుంచి పూర్తి స్థాయిలో సమాచారం చేపడతారు. ఈ భారీ కుట్రగానికి ఎవరు సహకరించారు, దీని వెనక ఎవరున్న అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగతేజ్.